అసలు యేసయ్య అద్భుతాలు ఎందుకు చేస్తారు? మన కుటుంబాల్లో గానీ, మన వంశాల్లో గానీ, ఒక మానవుడి దగ్గర దేవుడు అద్భుతం చేయాలని ఆయన ఆశ ఎందుకు పెట్టుకున్నారంటే, మరండి మత్తయి సువార్త రండి 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చదువుకుందాం. పిమ్మట యేసయ్య ఏ ఏ పట్టణములు ఆయన విస్తారంగా అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. 21వ వచనం, అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. అంటే ఇక్కడ 2 పట్టణాల గురించి తెలియజేస్తున్నారు. ఏంటి ఆ పట్టణాలు అంటే? కొరాజేనా, బెత్సయిదా అనే పట్టణాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పట్టణాలకు గనక ఈ అద్భుతాలు కనుక జరిగితే, అంటే జెరూసలేంలో జరిగిన అద్భుతాలు ఆ పట్టణాల్లో కనుక జరిగితే వారు ఇప్పుడే గోనిపట్ట కట్టేసుకునేవాళ్ళు అన్నాడు. అంటే యేసయ్య అద్భుతాలు ఎందుకు చేస్తాకి వస్తున్నాడు అంటే, మారు మనసు పొందాలని అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు తోడుగా ఉంటాడని. కాబట్టి కొంతమంది కుటుంబాల్లో మాకు మిరాకిల్స్ జరగట్లేదు, మా దేవుని ప్రత్యక్షత మాకు రావట్లేదు అని చెప్తారు. ఎందుకు జరగట్లేదంటే తెలుసా? మీరు మారు మనసు పొందలేదు కాబట్టి దేవుని ఆత్మ మీకు దూరంగా ఉంది. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో, ఎవరైతే వాక్యానికి దగ్గరగా బ్రతుకుతారో వారిని దేవుడు దృష్టించి వారికి ఇంకా అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి అద్భుతాలు అనేది దేవుడు మారు మనసు దిశగా మనం అడుగులు వేయాలి. మారు మనసు దిశగా మనం అడుగులు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఇంకా అద్భుతాలు చేయడానికి ఆయన వస్తారు. కాబట్టి వీటన్నిటికీ విశ్వాసం ప్రమాణము. యేసు ప్రభువు తెలియజేసిన మాట ప్రకారంగా ఆయన అద్భుతాలు అనేది ప్రతి దానికి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ కొన్నిసార్లు వెక్కిరింతల పాలవుతాయి అద్భుతాలు అనేది. కాబట్టి కొన్నిసార్లు ఆయన కోట్ చేశాడు, యోనాను బట్టిన సూచక్రియ తప్ప ఆ దేశంలో ఇంకే సూచక్రియ జరగలేదని చెప్పారు. కాబట్టి దేశాల్లో సూచక్రియలు ప్రతిదానికి చేసుకుంటూ వెళితే మరి ప్రజల యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది? కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, అద్భుతాలు అనేది దేవుడు మనకి చేయాలంటే మారు మనసు పొంది ఆ పద్ధతిలో మనం ఉన్నప్పుడే ఆయన అద్భుతాలు చేయడానికి వస్తాడు. మీ అందరి కుటుంబాల్లో దేవుడు ఆయన అద్భుతాలు జరుగునుగాక. మీరందరూ మారు మనసు పొంది ఒక అద్భుతమైన పరివర్తన కలిగిన హృదయంతో దేవుని మనం అందరం మెప్పిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.